తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సార్ నమస్తే సార్, చక్రధర్ గారు. నమస్తే అండి. సార్ చక్రధర్ గారు, చాలా మంది ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసిన నెల 2 నెలల తర్వాత నుంచే రోజు మొబైల్ ఓపెన్ చేసి ఆ పోర్ట్ఫోలియో చెక్ చేసుకుంటూ ఉంటారు. ఇదేంటి సార్, రెడ్లో ఉంది గ్రీన్లో లేదు, రెడ్లో ఉంది గ్రీన్లో లేదంటారు. ఇంకొంతమంది ఏమో సంవత్సరం 2 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇదేంటి సార్ మాకు ఇంకా రిటర్న్స్ రాలేదంటూ రెగ్యులర్గా ఇదే పనిలో ఉంటారు. నెలకు ఒక 4-5 వేలు పెడుతుంటాం. ఒక అంతవరకు బాగానే ఉంది, కానీ ధ్యాస అంతా దాని మీదే ఉంటుంది. ఇది ఎప్పుడు గ్రీన్లోకి వస్తుంది, మన రిటర్న్స్ లక్షలు ఎప్పుడు వస్తాయి, పెద్ద కార్పస్ ఎప్పుడు వస్తుందంటూ దాని గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారు. అయితే అసలు అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత కనీసం ఎన్ని సంవత్సరాల పాటు మనం హోల్డ్ చేయాలంటారు? పూర్తి స్థాయి రిజల్ట్స్ చేతికి రావాలి అంటే ఎన్ని సంవత్సరాల పాటు ఉంటే కరెక్ట్గా టెన్యూర్ అనేది కరెక్ట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంటుంది అంటారు? మంచి క్వశ్చన్ అండి ఇది. యాక్చువల్గా చాలా మంది కూడా ఇన్వెస్టర్స్ మమ్మల్ని ఏం చేస్తారంటే, మేము చెప్తాం ఒక 1 crore ప్లాన్ ఇస్తాము, మీకు ఒక 15 ఏళ్లలో వస్తుంది లేదా 20 ఏళ్లలో వస్తుంది చెప్తాం. 5 ఏళ్ళకి కాల్ చేసి మాకు ఇంకా రిటర్న్స్ రావట్లేదు, 5 yearsకి రిటర్న్ రానప్పుడు నిజంగా వస్తుందా 1 crore అనే ఒక అపోహ అయితే జనాలు చాలా బాగా ఉంటుంది. దీనికి ఒక ఫార్ములా ఉందండి, 843 ఒక ఫార్ములా ఉంది. అయితే అదేం చెప్తుంది మనకి అంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకవరన 30,000 రూపీస్ ఎస్ఐపి మొదలు పెట్టారు, 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తోనే ఎజ్యూమ్ చేసుకుందాం. సో 30,000 రూపీస్ ఎస్ఐపి ఒక మనిషి 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే ఫస్ట్ 50 lakhs రావడానికి 8 ఏళ్ళు పడుతుందండి. 8 సంవత్సరాలు, ఒక 50 లక్షలు సమకూరాలంటే వెల్త్ క్రియేట్ అవ్వాలంటే 50 lakhs, ఫస్ట్ 50 lakhsకి 8 years టైం పడుతుంది. అక్కడి నుంచి నెక్స్ట్ 50 lakhs ఏదైతే ఉంటుందో దానికి కేవలం 4 years మాత్రమే. ఓకే. సో 1 crore వస్తుంది అప్పటికి. అంటే మొత్తం 12 సంవత్సరాలు, 8 + 4. అక్కడి నుంచి ఇంకొక 3 సంవత్సరాలు అయితే వాళ్ళు ఇంకో 50 లక్షలు వస్తుంది. అంటే ఇంకొక 15 సంవత్సరాలు మొత్తం కలిపి 12 + 3 15. అప్పుడు 1.5 కోటి వస్తుంది. సో ఆ 1.5 కోటి మీకు ఎలా వచ్చింది అంటే, ఫస్ట్ 8 ఏళ్ళు మాత్రం మీకు 50 లక్షలకి చాలా టైం పడుతుంది ఫస్ట్ 50 lakhsకి. తర్వాత 50 lakhsకి కేవలం 4 years మాత్రమే. అంటే 8 yearsలో జమ అయిన 50 లక్షలు మళ్ళీ నెక్స్ట్ 50 లక్షలు అనేది కేవలం 4 ఏళ్లలో జమ అవుతుంది. ఇంకొక 3 ఏళ్ళు వెయిట్ చేస్తే ఇంకొక 50 లక్షలు జమ అవుతుంది. సో దాన్ని కాంపౌండింగ్ ఇంట్రెస్ట్, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటారు. సో ఏ ఫైనాన్షియల్ అడ్వైజర్ మీరు కన్సల్ట్ చేసినా కూడా లాంగ్ టర్మ్ అనేది అందుకే. మ్యూచువల్ ఫండ్ అంటే ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా సరే లాంగ్ టర్మ్, అసలు 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు. సో ఈ 843 ఫార్ములా మనం చెప్పేది ఏంటంటే, ఫస్ట్ 50 lakhsకి బెంచ్ మార్క్ టచ్ అవ్వాలంటే 8 ఏళ్ళు పడుతుంది. అక్కడి నుంచి ఒక 4 ఏళ్ళు, అక్కడి నుంచి ఒక 3 ఏళ్ళు. సో అక్కడి నుంచి కూడా మీకు కనుక కంటిన్యూ చేస్తే అదే ఇన్వెస్ట్మెంట్లో ఎవ్రీ 2 yearsకి మీకు ఇంకో 50 lakhs యాడ్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే మనం కనుక మంచి ఫండ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మరి అన్ని ఫండ్స్ ఇస్తాయా అంటే క్వశ్చన్ మార్క్. మనకి ఏదైతే ఫండ్స్ ఒక పారామీటర్స్ ఉంటాయి, క్వార్టర్ ర్యాంకింగ్, షార్ప్ రేషియో, టెరాన్ రేషియో, ఇవన్నీ చూసుకొని ఆ ఫండ్ కనుక పర్ఫార్మెన్స్ బాగుంది, ఫండ్ మేనేజర్ బాగున్నాడు, ఫండ్ హౌస్ బాగుంది అనుకుంటే కనుక మనకి అట్లీస్ట్ 12% రిటర్న్ ఇచ్చినా కూడా ఇలా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే మీకు అధిక లాభాలు వస్తాయి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే పేషెన్స్ లేక, అంటే దీని అవగాహన లేక, సో ఏదో యాప్ చూసో లేకపోతే ఒక మనకి ప్లే స్టోర్కి వెళ్ళో ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు, యాప్లో మనకి వస్తుంది క్యాలిక్యులేటర్స్, ఇన్వెస్ట్మెంట్ మొదలు పెడతారు. వాళ్ళ ఉద్దేశం ఎలా ఉంటుందంటేనండి, మనం 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ 1 lakh నెక్స్ట్ ఇయర్కి 1,15,000 అవుతుంది, తర్వాత 1,30,000 అవుతుంది, తర్వాత 1,45,000 అవుతుంది అన్న మైండ్లో ఒక 15% ఫిక్స్ చేసుకొని ఎవ్రీ ఇయర్ అలాగే కంటిన్యూ అవుతుంది అనుకుంటారు. అలా కంటిన్యూ అయ్యి మీకు 1 crore వస్తుంది అనుకుంటారు. కానీ అలా కాదు, మార్కెట్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కాబట్టి మనకు ఒక్కొక్కసారి మనం పెట్టిన 1 lakh నెక్స్ట్ ఇయర్కి 85,000 అయిపోవచ్చు మార్కెట్ బాగుండకపోతే. కాకపోతే ఎప్పుడైనా దీర్ఘకాలికంగానే మనకి రిటర్న్స్ అనేవి కనిపిస్తాయి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే ఎస్ఐపి మొదలు పెట్టేటప్పుడు ఫస్ట్ ఎందుకు ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో అని ఆలోచించుకొని ఎంత అమౌంట్ కావాలి దాని ప్రకారం మనం, ఇప్పుడు చాలామంది మాకు కాల్ చేస్తారు, సార్ మంచి ఎస్ఐపి చెప్పండి 5,000కి అంటారు. 5,000కి మంచి ఎస్ఐపి 5,000కి మనకేం రాదు. మనకి ఫ్యూచర్లో మీరు కనుక 5,000 ఎస్ఐపి కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే ఒక సర్టెన్ టైమ్ ఆఫ్ 10 years తర్వాత మనకి మహా అయితే ఒక 24 lakhs వస్తుంది. సో 24 lakhsతో మనం ఇవాళ ఆ రోజు 24 lakhs వాల్యూ 12 lakhs అయిపోతుంది. సో 12 lakhsకి ఇవాళ మనకి ఏం వస్తుందంటే ఆ రోజు కూడా అదే వస్తుంది. ఒక చైల్డ్ ఎడ్యుకేషన్ కాదు, ఒక చైల్డ్ మ్యారేజ్ కాదు, మన రిటైర్మెంట్ ప్లాన్ కూడా కాదు. కాబట్టి మనకి కార్పస్ మనం ఎలా డిసైడ్ చేస్తామంటే 15 ఏళ్ళకి మనకు 1 crore కావాలి, సో ఎవ్రీ 15 yearsకి ఒక 2 crores కావాలి అని మన ఎగ్జంప్షన్ ఉంటే కనుక
ప్లాన్ కరెక్టే, కానీ దాని తగ్గట్టు పేషెన్స్ కూడా మనకు చాలా ఉండాలి. సో ఫస్ట్ 8 years మాత్రం మనం దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ టచ్ చేయకూడదు, చూసుకోకూడదు దాని రిటర్న్స్ ఎలా వస్తున్నాయి ఏంటి అని. అసలు స్టోరీ అంతా ఆఫ్టర్ 8th year స్టార్ట్ అవుతుంది కాబట్టి దాని రిటర్న్స్ పర్ఫార్మెన్స్ అనేది ఆఫ్టర్ 8 years స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ 8-4-3 ఫార్ములాని కనుక మనం పాటించి ఫస్ట్ 8 years దానికి పట్టుకోకుండా అక్కడి నుంచి మీకు ఎలా మల్టిప్లై అవుతుందో గమనిస్తే కనుక మనకి మంచి రిటర్న్ అనేది కార్పస్ అనేది బిల్డ్ చేయొచ్చు. అంటే మీరు చెప్పేది వింటుంటే నాకు ఒక మంచి మాట గుర్తుకొస్తుంది. ఇప్పుడు ఏదైనా ఒక చెట్టు విత్తనం తీసుకెళ్ళి నాటిన దగ్గర నుంచి ఇది ఇంకా పెద్దదవలేదు, దీనికి ఇంకా పండ్లు రాలేదు, దీనికి ఇంకా కాయలు రాలేదంటే అక్కడ అర్థం లేదు. దానికి ఫస్ట్ టైం ఇవ్వాలి, దాన్ని తీసుకెళ్ళి భూమిలో పాతి పెట్టాలి. దానికి ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు వెయిట్ చేస్తే ఎండ్ ఆఫ్ ది డే మనకి ఆ ఫ్రూట్స్ అనేవి చేతికి వస్తాయి. ఆ విత్తనం తీసుకెళ్ళి నాటిన కాడి నుంచి రోజు వెళ్ళి దాన్ని చేతితో కలిపెట్టి ఇది ఇంకా రాలేదంటే అక్కడ అర్థం లేదు కదా. కాబట్టి ఏంటంటే ఈవెన్ సర్వీస్ కూడా చెప్తుంది అదే. యాక్చువల్గా ఏంటంటే మనకి సెబీ కానివ్వండి, ఈ యాంఫీ కానివ్వండి, వాళ్ళు సర్వేలు చేసింది ఏంటంటే ఎస్ఐపి ఎంత ఫాస్ట్గా స్టార్ట్ చేస్తున్నారో 90% మంది డ్రాప్ అవుతున్నారు. అవునవును. ప్రతి 100 మందిలో 15 ఏళ్ళు కంటిన్యూ చేసిన వాళ్ళు ఎంతమంది అంటే కేవలం 5 మందే ఉన్నారు, 5% మాత్రమే ఉన్నారు. కాబట్టి ఎందుకు డ్రాప్ అవుట్ అవుతున్నారంటే ఈ ఫస్ట్ 5 yearsలో రిటర్న్ ఏం కనిపించట్లేదు కదా, నెట్లో ఉన్నాం కదా. ఇది 5 years రిటర్న్ ఇవ్వనప్పుడు నెక్స్ట్ 5 yearsకి ఏమి ఇస్తుంది అని వాళ్ళ మైండ్లో థాట్ వచ్చి వాటిని ఆపేస్తున్నారు. నా ఫ్రెండ్ కూడా ఒక 2 years బ్యాక్ నాకు కాల్ చేసాడు చెన్నై నుంచి. విష్ణు, చాలామంది ఫైనాన్స్ ప్రొఫెషనల్స్, ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ప్రోగ్రామ్ చేస్తుంటావు కదా, చాలా బాగుంటాయి వీడియోస్, నేను కూడా ఎస్ఐపి చేద్దాం అనుకున్నానని చెప్పి చాలా ఆవేశంగా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశాడు. తీరా ఒక 6 నెలలు 7 నెలలు ఏమో కట్టాడు, తర్వాత ఆపేశాడు. నేను ఎందుకు ఒక 1 year తర్వాత కాల్ చేశాను, ఏరా ఇన్వెస్ట్మెంట్ అంత బాగుందో కడుతుంటే, లేదు నేను ఎప్పుడు ఆపేసానేది అన్నాడు. అండి ఎందుకు ఆవేశంగా ఎందుకు కాల్ చేసాడో తెలియదు, ఎందుకు ఆపేసాడో తెలియదు. అంటే అనవసరంగా నేను ఏదో హెల్ప్ చేద్దాం రిస్క్ తీసుకొని మీలాంటి ఒక ఎక్స్పర్ట్తో అతనికి కనెక్ట్ చేసి ఇదంతా వేస్ట్ అయిపోయింది. అవునండి, అవును. యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ మనం ఎప్పుడన్నా సరే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 8 years దాకా మాత్రం మన ఇన్వెస్ట్మెంట్ ఎస్ఐపి మనకి డబల్ అవ్వదు. ఈవెన్ మనం పెట్టిన డబల్ అవ్వాలి అంటే కూడా 9 years ఆగాలి. సో 9 years తర్వాత మనం ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తామో దానికి డబల్ రిటర్న్ వస్తుంది 9 years తర్వాత ఎస్ఐపిలో. అక్కడి నుంచి మాత్రం అది అన్స్టాపబుల్గా మనం ముందుకెళ్తుంది. విత్ ఇన్ షార్ట్ స్పాన్లోనే మనకి ఎక్కువ రిటర్న్స్ అనేది మనం చూస్తాం. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మార్కెట్లో ఎప్పుడైనా గమనిస్తే ఒక బుల్ రన్ ఉంటుంది, ఒక బేర్ రన్ ఉంటుంది, మళ్ళీ ఒక ఫ్లాట్గా కొన్ని నాళ్ళు ఉంటుంది. అదంతా ఒక సైకిల్ అనమాట. సో ఒక 7 yearsలో మీరు కనుక మార్కెట్లో ఉంటే ఒక బుల్ రన్ చూస్తారు, ఒక బేర్ మార్కెట్ చూస్తారు, ఒక ఫ్లాట్ పర్సన్ చూస్తారు. ఇవన్నీ సైకిల్స్ తట్టుకొని మనం నిలబడితే అప్పుడు మీకు అన్ని రిటర్న్ అనేది అందుబాటులోకి వస్తుంది, మనకి కార్పస్ అనేది వెల్త్ క్రియేట్ అవుతుంది. కాబట్టి కొంతమంది చూడండి, మార్కెట్లో పెట్టంగానే బుల్ రన్ వస్తుంది, పెడుతూనే వాడు 1 lakh 2 lakhs కనిపిస్తుంది, ఇది చాలా బాగుందని ఇంకా లోన్స్ తీసుకుని మరి ఇన్వెస్ట్ చేస్తారు. అలా అప్పుడు చేయకండి, ఎందుకంటే మనం పెట్టిన మార్కెట్ బుల్ రన్లో పెట్టారు కాబట్టి మీకు ఆ రిటర్న్ కనిపించింది. అది కంటిన్యూ అవుతుంది మనం చెప్పలేము. ఎప్పుడైనా లాంగ్ టర్మ్ చెప్పేది అందుకే. మధ్యలో ఏంటంటే ఒక 2 cycles కనుక కంప్లీట్ అయితే కనుక మీకు వెల్త్ క్రియేట్ అనేది చాలా బాగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేసినప్పుడు దాని పట్ల ఎంత ఓర్పుతో ఉండాలి, ఎంత సహనంగా ఉండాలి, ఆ ఇన్వెస్ట్మెంట్ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫ్రూట్స్ మనకి చేతికి అందాలి అంటే ఎన్ని సంవత్సరాల పాటు మనం కరెక్ట్గా వెయిట్ చేస్తే, దానికి మనం ఎంత సమయం కేటాయిస్తే దాని ద్వారా వచ్చే ఆ ఫ్రూట్స్ని మనం ఎంత మేర అనుభవిస్తాం అనే దాని గురించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. థ్యాంక్స్ అండి. ప్రేక్షకులకు విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు ఒక అవగాహన కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు, అవేర్నెస్ కొరకు మాత్రమే వీటి గురించి ప్రస్తావించడం అనేది ఇది మా రికమెండేషన్ అయితే కాదు. పెట్టుబడులు పెట్టే ముందు మీ ఫినాన్స్ ప్రొఫెషనల్ని సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి.